రాముడు పేరు వినగానే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది హనుమంతుడు. వాళ్ళిద్దరి మధ్య భక్తి, ప్రేమ వర్ణించలేనంత గొప్పది. కానీ మీలో ఎంతమందికి తెలుసు రాముడికి ఆంజనేయుడికి కూడా యుద్ధం జరిగిందని? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామబాణం కంటే రామనామం శక్తివంతమైనదని అందరూ చెప్పుకునే మాట. ఈ యుద్ధం నుంచి పుట్టినదే ఈ కథ. రావణ సంహారం తర్వాత సీతారాములకు సకల దేవతలు, మునులు, రాజులు, వానరసేన సమక్షంలో పట్టాభిషేకం జరిగింది. సుగ్రీవుడు రాముడికి మేము కిష్కింధ రాజ్యానికి తిరిగి వెళ్ళే సమయం వచ్చిందని చెప్పగా హనుమంతుడిని అయోధ్యలో తనతో పాటు వదిలి వెళ్ళమని రాముడు చెప్తాడు. వానరులకు రాజుని నేనే కానీ హనుమ లేకుండా నేను కిష్కింధ రాజ్యాన్ని పాలించలేను. హనుమ మాతో ఉంటేనే మేమందరం ధైర్యంగా ఉండగలమని చెప్పి సుగ్రీవుడు రాముడిని ఒప్పిస్తాడు. రాముడు హనుమని వదలలేక గట్టిగా పట్టుకొని కన్నీరు కారుస్తూ నాలో సగం, నువ్వెప్పుడూ నాలోనే ఉంటావని చెప్పి బాధపడుతూ హనుమంతుడు సుగ్రీవునితో పంపిస్తాడు. అది శివపార్వతులు గమనిస్తూ ఉండగా పార్వతి శివునితో ఇలా అడుగుతుంది, అంతటి శక్తివంతుడైన రాముడు ఒక భక్తుడి కోసం ఇంతగా ఎందుకు బాధపడుతున్నాడు అని. అసలు కథ ఇప్పుడే మొదలైంది. భక్తుడే గొప్ప అని శివుడు, దేవుడే గొప్ప అని పార్వతి మాట్లాడుతుండగా అదే సమయానికి నారదుడు వచ్చి పార్వతితో కలిసి ఒక వ్యూహం అల్లుతారు. పార్వతి కైలాసంలో ఉండే మాయ అనే వ్యక్తిని రాక్షస రూపంలోకి మారి కాశీలో ఉన్న ప్రజలను భయపెట్టమని పంపిస్తుంది. ఆ కాశీకి రాజు యయాతి. అతను కూడా గొప్ప రామభక్తుడు. ఆ రాక్షసుని చంపటానికి ఒక్కడే బయలుదేరుతాడు. దానిని వెంటాడుతుండగా అది రాముడు గురువు అయిన విశ్వామిత్రుని ఆశ్రమణానికి వెళ్ళి యయాతి బాణం వేసే సమయానికి తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని పాదాల దగ్గర కావాలని పడిపోతుంది. అది చూసిన విశ్వామిత్రుడు కోపంతో ఎవరు నా ఆశ్రమంలో ఇలా చేసింది అని అరుస్తాడు. లోపలికి వచ్చిన యయాతికి ముందుగా వశిష్ఠుడు కనిపిస్తాడు. తనని కాదని మొదట వశిష్ఠుడికి నమస్కరించుకున్నాడని విశ్వామిత్రుడు మరింత కోపం పెరుగుతుంది. తెలియక తప్పు చేసిన క్షమించండి అని యయాతి విశ్వామిత్రుని కోరినా సరే తన మంత్రశక్తితో కాశీరాజును చంపాలని చూస్తాడు. ఈలోపు నారదుడు వచ్చి తను చంపడానికి మీరెందుకు, చిలక మీద బ్రహ్మాస్త్రం దేనికి, ఈ పని రాముడికి అప్పగించనని రెచ్చగొడతాడు. విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి వెళ్ళి యయాతిని చంపాలని అడగగా రాముడు ఒక్కసారిగా బాధపడి తనని చంపలేను, అతనికి నేనంటే చాలా గౌరవం, భక్తి అని చెప్తాడు. నా కోసం ఈ పని చేయని విశ్వామిత్రుడు అడగగా గురువు మాట కాదనలేక యయాతి ఎక్కడున్నా చంపి మీ దగ్గర తెస్తానని మాటిస్తాడు. భయంతో తిరుగుతున్న కాశీరాజుకి నారదుడు ఎదురుపడి నీకు సహాయం చేయగలిగేవారు ఉన్నారు, ఆవిడే అంజనాదేవి అని హనుమంతుడి తల్లి దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తాడు. అంజనాదేవి హనుమాన్ని పిలిచి ఇతనికి ఏ సహాయం కావాలి, ఇతనికి కాపాడాలి అని అడగ్గా ఒక్క విషయం ఆలోచించకుండా తల్లి అడిగిందని ఒప్పుకుంటాడు. ఎందుకంటే యయాతి మంచిరాజు అని అందరికీ తెలుసు కాబట్టి. కానీ రాముడే తనని చంపటానికి వస్తున్నాడని హనుమాకి తెలియదు. యయాతి అసలు నిజం హనుమాకు చెప్పగా ఒక్కసారిగా తన మనసు విరిగిపోతుంది. ఒకవైపేమో శ్రీరాముడు, ఇంకోవైపేమో అమ్మకి ఇచ్చిన మాట. ఇది ఎలా ముగించాలో తెలియక హనుమ కన్నీరు పెట్టుకుంటాడు. రాముడు హనుమ కలుసుకుంటారు. కాశీరాజును అప్పగించమని రాముడు అడగ్గా క్షమించండి ప్రభు, ఇతను నా సహాయం కోరాడు, నేను నా తల్లికి మాట ఇచ్చాను, ధర్మానికి మారుపేరైన మీ భక్తుడిని నేనే మాట తప్పితే ఇంకా నా భక్తికి అర్థమేముంది అని అడగ్గా నిలబడగా బాధపడతాడు. నా గురువుకి మాట ఇచ్చాను హనుమ, నువ్వు అప్పగించకపోతే నీ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సి ఉంటుందని రాముడు చెప్తాడు. దానికి హనుమ, మీ శక్తి కంటే మీ బాణం కంటే మీ నామం చాలా గొప్పది, మీ నామమే నన్ను కాపాడుతుంది అని రాముని పేరుని పలుకుతూ ముండిగా నిల్చుంటాడు. రాముడు మొదటిగా బ్రహ్మాస్త్రం హనుమ మీదకి ఎక్కుబెడతాడు. రామనామం జపిస్తున్న హనుమ పాదాల చుట్టూ తిరుగుతుంది. మునులు, దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. రాముడు రెండోసారి నగపాశాస్త్రం ప్రయోగించగా అది హనుమ తల చుట్టూ తిరగటం మొదలెడుతుంది. రాముడు హనుమ మీదకు అస్త్రాలు వదిలిన వేగానికి భూమి ఒక్కసారిగా దద్దరిల్లుతుంది. లోకమంతా చీకటి కొన్ని సముద్రాలు ఎగసిపడే సరే హనుమ మాత్రం కళ్ళు మూసుకొని రాముడి పేరు పలకడం ఆపలేదు. చివరికి రాముడు పాశుపతాస్త్రం మొదలుతుండగా నారదుడు వచ్చి జరిగిన కథను విశ్వామిత్రుడికి రాముడికి చెప్పి యుద్ధాన్ని విరమించి యయాతిని వదిలిపెట్టమని కోరతాడు. గురువు కోసం రాముడు ఇచ్చిన మాట కోసం ఆంజనేయుడు నిలబడ్డారని మునులు, దేవతలు వారి గొప్పతనం తెలుసుకున్నారు.
రాముడు హనుమ కన్నీరు పెట్టుకొని ఒకరినొకరు గర్వం కౌగిలించుకున్నారు. అది చూసిన పార్వతీదేవికి హనుమ భక్త రాముడి శక్తి కంటే ఎంతో గొప్పదని తెలుస్తుంది. అందుకే రామబాణం కంటే రామనామం గొప్పదని అంటారు. నిజానికి హనుమంతుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శివుడే రుద్రావతారంలో హనుమంతుడిగా జన్మించాడు. ఇది ఇంకో పోస్ట్లో మీకోసం చెప్తాను. అసలు రాముడికి ఇంకో ఆంజనేయుడికి రకంగా యుద్ధం జరిగినట్టు చాలామందికి తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.